Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Ritvik. Happy birthday to you. ముందు అక్కపెట్టి నీకు ముందు ఫస్ట్ నీ నోట్స్ ఇచ్చే అది పెట్టేస్తావా? హ్యాపీ బర్త్డే అచ్చమ్మా. పప్పు బోర్డు థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే టు బేబీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇట్లా ఫ్యామిలీ పిక్ తీసుకున్నారా చిట్టడా? చల్ కేక్ పట్టుకొచ్చేస్తా. ఎలా పట్టుకో? ఇది ట్రే పట్టుకో. అడుగు స్ట్రైట్గా వీడియో పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే అని ముగ్గురం ఒకేసారి చెప్దాం స్వీట్గా. రెడీ 1 2 3. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాబు. తాత ఫోన్ చేశాడు రా. హ్యాపీ బర్త్డే బాబు. చూసారు కదండి, మా బాబు బర్త్డే అయితే జరిగిందండి జూన్ 13న. కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందువల్ల పోస్ట్ చేస్తున్నాను లేట్గా. బట్ బర్త్డే నైట్ 12కి మాకు ఫస్ట్ బర్త్డే నుంచి మాకు అలవాటండి. నైట్ 12కి కట్ చేసేస్తాము. ఇంకా పడుకొని మార్నింగ్ అయితే లేచేసి మంచిగా ఫుడ్ రెడీ చేశాను. అలాగే నైట్ 10:30 ఆ టైంకి గులాబ్ జామున్ అయితే చేశాను. వాడికి చాలా ఇష్టం. ఇంట్లో పాపకి మా వారికి కూడా చాలా ఇష్టం అని ఇంకా గులాబ్ జామ్ చేశాను. మార్నింగ్ లేచి బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ, అలాగే సాంబార్, పెరుగు చట్నీ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మా వరకే. ఈవినింగ్ అమ్మ నాన్న అత్తయ్య మావయ్య వస్తారు, బట్ మార్నింగే వచ్చేసారు అమ్మ వాళ్ళు. సో ఇంకా ఆ రోజంతా సరిపోతుంది అన్నట్లు మార్నింగే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ కోసమని కేక్ తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం రా వీడియో అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. మేము అన్నిటికంటే బాగా సెలబ్రేట్ చేసుకునేదైతే పిల్లల పుట్టినరోజులేనండి. మాకు చాలా చాలా ఇష్టమైన రోజులు కూడా అవి. కాబట్టి వాటిని మేము కొంచెం మాకున్న దాంట్లో కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాము. అట్లాగే ఈ ఇయర్ కూడా చిన్నగా కేక్ కట్ చేసాం. నైట్ 12కి చిన్న కేక్, 1/2 kg కేక్ కట్ చేసాం. అంటే ఈవినింగ్ పిల్లల్ని పిలుచుకున్నాడు అనమాట మా వాడు, కాలనీలో పిల్లల్ని. సో వాళ్ళతో కేక్ కటింగ్ ఉంది. హ్యాపీ బర్త్డే. ఆగు, ఇంకా రావాలి. టీవీలో పెట్టుకోండి, లేకపోతే వస్తుంది. ఆగు. ఆగు, డాడీ హ్యాపీ బర్త్డే పెట్టారు. ఆగు. చూసారు కదండి మా హ్యాపీనెస్. మార్నింగ్ అయితే చిన్న కేక్తో కట్ చేసేసాం కదా. ఈవినింగ్ అయితే పిల్లల్ని పిలుచుకున్నాడు. కాలనీలో మంచిగా చిన్నపిల్లల బ్యాచ్ని అయితే ఫామ్ చేసుకున్నాడు వాడు. వాళ్ళందరినీ ఈవినింగ్ రమ్మన్నాడు అనమాట. ఇంక అందుకనేసి ఇట్లా సింపుల్గా ఏం చేయలేదండి, ఒక బ్యాక్ డ్రాప్ అయితే తీసుకుని బ్యాక్ విండోకి అలా కట్టాను అంతే. టీపై మీద కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వాల్సినవి అక్కడ పెట్టి మంచిగా కేక్ కట్ చేయించాము. అత్తయ్య మావయ్య అమ్మ నాన్న పిల్లలు వచ్చారనమాట. ఇంకా కేక్ కట్ చేసేసి ఫస్ట్ అయితే వాళ్ళ అక్కతో పెట్టించేసాము. ఎప్పుడు అంతే, వాళ్ళ అక్కతోనే పెట్టించడానికి మేము బాగా ఇష్టపడతాము. వాళ్ళ అక్క కట్ చేసినప్పుడు తమ్ముడు పెట్టాలన్నమాట. అలా మేము కట్ చేస్తే వాళ్ళే మాకు పెడతారు. అట్లా మంచిగా ఇంకా రోజైతే హ్యాపీగా వాడి బర్త్డే చక్కగా జరిగిపోయింది. ఈవినింగ్ 6:30కి పిల్లలు రమ్మంటే స్కూల్ ఉన్న టైం కదండి, కొంచెం లేట్గా ఒక్కొక్కరు అలా వచ్చారు. అండ్ చక్కగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు వాడు. పెద్దవాళ్ళుగా, పేరెంట్స్‌గా మనం ఏం చేసినా పిల్లలు సంతోషంగా ఉండటం కోసమే చేస్తాం కదండీ! అలాగే మాకు మా పిల్లల సంతోషం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళ బర్త్‌డేనైతే మాకున్న దాంట్లో ఇంతకుముందయితే చాలా చాలా గ్రాండ్‌గా చేసుకునేవాళ్ళము అందరిని పిలుచుకొని. బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోక, మైండ్ అప్‌సెట్‌గా ఉండి, ఇంకా ఎక్కువ చేయలేక జస్ట్ సింపుల్‌గా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాం.
తాతలు, అమ్మమ్మ, నాయనమ్మ ఉంటే వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనేసి వాళ్ళ వరకైతే పిలిచి కేక్ కట్ చేయించాము. అండ్ వాడు ఫ్రెండ్స్‌ని పిలుచుకుంటాను అన్నాడు కాబట్టి ఇంటి దగ్గర పిల్లల్ని వాడే వెళ్ళి ఇన్వైట్ చేశాడు. హ్యాపీగా వాళ్ళందరి మధ్యలో వాడి బర్త్‌డే అయితే చక్కగా జరిగిపోయింది. అండ్ పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్‌ని మా పిల్లలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీలైతే కామెంట్ సెక్షన్‌లో బాబుకి హ్యాపీ బర్త్‌డే చెప్పండి. లేట్‌గా చెప్పినా ఎందుకంటే నేను లేట్‌గానే అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి లేట్‌గా చెప్పారని నేనేం అనుకోను. కామెంట్ సెక్షన్ అవైలబుల్‌గా ఉంటే తప్పకుండా వాడికి హ్యాపీ బర్త్‌డే చెప్పండి. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేము ఇంకా సంతోషిస్తాము. అండ్ ముందు ముందు వీడియోస్ మంచిగా అప్‌లోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్. అండ్ అలాగే కొంచెం మంచిగా పిక్స్ అయితే దిగేసాము. పిక్స్ మ్యాండేటరీ కదండీ! అలాగే పిల్లలతో మా ఫ్యామిలీతో కొన్ని వీడియోస్ చిన్న షార్ట్స్ అప్‌లోడ్ చేయడానికని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకొని ఆ రోజైతే ఇలా గడిపేసామండి.